మిత్రులారా నమస్తే. నేను భాస్కర్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం, దాన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల రక్షణ కోసం రాజ్యాంగంలో 9వ షెడ్యూల్‌లో చేర్చాలని చెప్పి కోరడం పైన కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పట్ల మిగతా పార్టీలకు ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఏమీ చెప్పడం లేదు. కావాలని చెప్పి కూడా కోరుతున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఒక భిన్నమైనటువంటి స్వరాన్ని ఈ విషయంలో వినిపిస్తుంది. ఏమంటుంది? బీసీల రిజర్వేషన్లకు మేము ఓకే. కానీ ముస్లింలకు రిజర్వేషన్లను మేము ఒప్పుకోం. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రాజ్యాంగం విరుద్ధమైనటువంటిది. కనుక ముస్లిం రిజర్వేషన్లు ఇస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి బీజేపీ మాట్లాడుతుంది. ఈ సందర్భంగా బీజేపీ మాట్లాడినటువంటి మాటలలో 9th షెడ్యూల్లో చేర్చడం ఏ రకంగా సాధ్యమవుతుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఈ రకమైనటువంటి బిల్లు రేపు భవిష్యత్తులో న్యాయపరమైనటువంటి చిక్కులను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందని మాట్లాడుతున్నారు. ఈ మొత్తం మాటల యొక్క ఉద్దేశం ఎలా కనిపిస్తుంది అని అన్నప్పుడు, కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుని చంపాలనుకున్నప్పుడు పక్క నుంచి వెళ్ళి అశ్వత్థామాతః కుంజరః అన్నట్టుగా ఈరోజు బీసీ రిజర్వేషన్లను ముందుకు రానియకుండా బీసీ రిజర్వేషన్లను ఖతం చేయడం కోసం ముస్లిం రిజర్వేషన్లు అనేటువంటి సాకును బీజేపీ ఈరోజు వాడుతుంది. అయితే బీజేపీ యొక్క వైఖరి ఈనాటి నుంచి కాదు, మొదటి నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతనే కలిగి ఉన్నది. ఈనాడు కాదు, మండల్ కమిషన్ సిఫారసు చేసినటువంటి కాలంలో కూడా విపి సింగ్ ప్రభుత్వం మండల్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పినప్పుడు విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకొని విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టింది కూడా బీజేపీ. ఓబీసీలకి రిజర్వేషన్లు వెనుకగొట్టడం కోసం రామరథ యాత్ర పేరుతోటి స్టార్ట్ చేసి ఓబీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆ రోజు బీజేపీ పనిచేసింది. మళ్ళీ ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు వస్తుంటే బీసీ రిజర్వేషన్లను నేరుగా వ్యతిరేకించలేక దానికి ముస్లిం రిజర్వేషన్లు అయితే మేము ఒప్పుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నాం. బీసీ రిజర్వేషన్లకు ఓకే, ముస్లిం రిజర్వేషన్లు వద్దని అంటున్నారు. మరి ఈ సందర్భంగా ఒక ప్రశ్న. రాష్ట్రంలో 15% ఎస్సీ రిజర్వేషన్లు, 7% ఎస్టీ రిజర్వేషన్లు, 27% బీసీ రిజర్వేషన్లు అయితే 50% రిజర్వేషన్లు ఉంటాయి. మరి ఒకవేళ 42% బీసీలకే రిజర్వేషన్లు ఇచ్చిర్రు అనుకోండి, ముస్లింలు లేకుండా 42 ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 42% ఇచ్చారు అనుకో, అప్పుడు రిజర్వేషన్ల యొక్క శాతం ఎంతైతే తెలంగాణ రాష్ట్రంలో 64% అవుతుంది. మరి 64% అనేటువంటిది ఇందిరా సాహిని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 50% దాటకూడదు అనేటువంటి విధానానికి విరుద్ధం కదా. మరి ఈ సందర్భంగా రిజర్వేషన్లకు ఉన్నటువంటి 50% యొక్క పరిమితిని తీసేయాలని చెప్పేసి బీజేపీ ఒకవేళ ఇట్లయితే కోరుతుందా అనేటువంటిది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటువంటిది అంటుంది. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, అందుకని ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వద్దని చెప్పి బీజేపీ మాట్లాడుతుంది. నేనేమంటున్నాను, ముస్లింలలో ఉన్నటువంటి ధనవంతులు రిజర్వేషన్లు ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది బీజేపీ వైఖరి. కానీ ముస్లింలలో ఉన్నటువంటి కింది స్థాయి అట్టడుగు వర్గాల సమూహాలుగా ఉన్నటువంటి ముస్లిమ్స్ రిజర్వేషన్లకు అనర్హులు అనేటువంటిది బీజేపీ వైఖరా అని సందర్భంగా కూడా నేను అడుగుతున్నాను. ఎందుకనంటే 50% రిజర్వేషన్లే ఉండాలని సుప్రీంకోర్టు అన్న తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? దానికి అదనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతోటి ఇంకో 10% రిజర్వేషన్లను తీసుకొచ్చి పెట్టింది. పోనీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కన్నా ముందు ఏమైనా అధ్యయనం జరిగిందా? ఎంత జనాభా ఉన్నారు, ఈ పై అగ్రకుల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, ఎంత శాతం ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఏమన్నా చర్చ జరిగిందా? దాని మీద అధ్యయనం జరిగిందా? ఏమీ జరగకుండానే రాజ్యాంగాన్ని సవరించి పేద సంపన్న వర్గాలకు మేము రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి పెట్టింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పట్ల ఉన్నంత నిబద్ధత బీసీ రిజర్వేషన్ల పట్ల
కనీసంగా కూడా ఎందుకు లేదనేటువంటిది బీజేపీ ఈరోజు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి ఏమంటున్నారు? ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% ఏవైతే ఉన్నాయో అవి కులాల ప్రాతిపదిక రిజర్వేషన్లు కావు అనేటువంటిది అక్కడ చెప్తున్నారు. మరి ఈరోజు ముస్లిం పేద వర్గాలలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లు మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎట్లా అనేటువంటిది ఈ సందర్భంగా బీజేపీ సమాధానం చెప్పాల్సినటువంటి విషయం. ఇప్పుడు నేషనల్ బీసీ కమిషన్లో ఎవరెవరు వెనకబడ్డ తరగతులు అనేటువంటి విషయాన్ని మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసి ఉన్నారు. ఇప్పుడే కాదు, మండల్ కమిషన్ కాలం నాటికే ఓబీసీ రిజర్వేషన్లుకి అర్హులైనటువంటి ముస్లిం మైనార్టీలలో ఉన్నటువంటి పేదలకి ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ల యొక్క రిజర్వేషన్ల లిస్టులలో వీళ్ళను పొందుపరచడం జరిగింది. మరి ఇక్కడ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఏమిస్తున్నట్టు బీసీ ముస్లింలకి? ఇప్పుడు ముస్లింలకు కల్పించదగినటువంటి రిజర్వేషన్లు ఏ రకంగా మతపరమైనటువంటి అనేది ప్రశ్న. ఇప్పుడు రాజ్యాంగంలో బీసీ, ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నారు, అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్స్ అనలేదు. అంటే ఈ రిజర్వేషన్లకి అసలు పునాది ఏమిటి? ఒకటి ప్రాతినిధ్యం, రెండోది సామాజిక వెనుకబాటుతనం, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనం అనేటువంటివి వీటికి పునాది. మరి ఇక్కడ మతం అనేటువంటిది ఎక్కడ పునాది ఉన్నది? కనుక ఈరోజు బీజేపీ చెప్తున్నటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఏదైతే మాట వాడుతున్నదో సమాజాన్ని గందరగోళపరచడం. వాస్తవికంగా చూసినప్పుడు బీసీ రిజర్వేషన్లను కాదనలేక డైరెక్ట్గా చెప్తే సమాజం ఒప్పుకోదు కనుక బీసీ రిజర్వేషన్లకు మేము ఓకే, కానీ ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే ఊరుకోమని చెప్పేసి అని అంటున్నారు. ఈరోజు ముస్లింలలో మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి ముస్లింలు అర్హులా కాదా? ఓపెన్ కేటగిరీలో అర్హులే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి అర్హులు అన్న దాంట్లో ఏముంది క్రైటీరియా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతులకు చెందని వారై ఉండాలి అనేటువంటిది ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి చెందినటువంటి వారై ఉండాలని చెప్తుంది. మరి అప్పుడు చూసుకున్నప్పుడు ముస్లింలలో ముస్లింలందరినీ ఒకటే ఘాటన కట్టేటువంటి పని బీజేపీ చేసి ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బీసీ రిజర్వేషన్లను వెనుకకి నెట్టాలనేటువంటి ఒక కుట్రతోటి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఉదాహరణకు మన ముస్లింల యొక్క మొత్తం సమూహాన్ని ముఖ్యంగా 3 వర్గాలుగా అవి ఉన్నాయి. ఒకటి అష్రఫ్లు, అజ్లఫ్లు, అర్జాల్ అనేటువంటిది ఉంది. ఈరోజు అష్రఫ్లో ఉన్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో హిందూ సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలతోటి సమానమైనటువంటివి. అట్లాగే మధ్యలో ఉన్నటువంటి అజ్లఫ్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో వైశ్య కులాలకు సంబంధించింది, అట్లాగే శూద్ర కులాలకు సంబంధించినటువంటి కులాలతో సరిసమానమైనటువంటివి. ఇక లాస్ట్కి వస్తే అర్జాల్కి సంబంధించినటువంటి సమూహంలో ఉన్నటువంటి కులాలు ఏమేమి కులాలు ఉన్నాయి అందులో? మేతర్ అంటే పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసేటువంటి వాళ్ళు, అట్లాగే దూదేకుల వాళ్ళు, అలాగే చూసినప్పుడు లద్దాఫ్లు, పింజారీలు, ఫకీర్లు, ఇట్లాంటి అసలు ఏ రకంగా కూడా సమాజంలో వెసులుబాటు లేనటువంటి వాళ్ళు, చాలా వెనకబడ్డటువంటి తరగతులు ముస్లింలలో ఉన్నటువంటి ఈ పేదలు ఉన్నారు. మరి ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకించినప్పుడు మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో సంపన్న వర్గాలైనటువంటి ముస్లింలు ఈడబ్ల్యూఎస్ పొందుతున్నారు కదా. మరి ఓబీసీ రిజర్వేషన్లలో పేద ముస్లింలు పొందితే ఎందుకు మీకు అంత అక్కసు అని అంటే, ఈ అష్రఫ్ కులాలు, అజ్లఫ్ కాకుండా కిందున్నటువంటి అర్జాల్, ఈ ఎస్సీ తరహా కులాలు ఏవైతే ముస్లింలల్లో అంటే కులం అనేటువంటిది నేరుగా లేకపోయినా కులం తరహాగా వృత్తుల ఆధారంగా ఉన్నటువంటి సమూహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రిజర్వేషన్లు ఉండకూడదు అనేటువంటిది బీజేపీ ఈరోజు చెప్తున్నటువంటి మాట. అంటే దీని వెనకాల కుట్ర ఏముందనంటే, ఈ ఎస్సీ కులాలు, కింది స్థాయి కులాలు ఏవైతే ఉన్నాయో మాతో పాటు ఉన్నా మా కాళ్ళ కింద అణిచిపెట్టి ఉండాలి, వేరే మతం మారినా సరే వాళ్ళు మా కాళ్ళ కింద అణిచిపెట్టి ఉండాలనేటువంటి ఒక కుతంత్రం ఇది. కనుక ఈ కులాలకి బీసీ రిజర్వేషన్లు ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే అది మతపరమైనటువంటి రిజర్వేషన్లు అనేటువంటి కుతర్కం ఎక్కడిది? అంతెందుకు, ఇప్పుడు మనం బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను చూద్దాం. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో రాజస్థాన్లో 14 ముస్లిం కమ్యూనిటీలు ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందుతున్నాయి కదా. ఇక పోతే మీరు పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో 38 ముస్లిం ఉపకులాలు ఓబీసీ కేటగిరీ కింద రిజర్వేషన్లు పొందుతున్నాయా లేవా? మీరే పరిపాలిస్తున్నటువంటి ఇక హిమాచల్ ప్రదేశ్లో
ఓబీసీ కేటగిరీ కింద ముస్లిం తరగతులు ఉన్నాయా లేవా? మధ్యప్రదేశ్లో ఉన్నాయా లేవా? దేశవ్యాపితంగా కూడా ఈ కింది తరగతులకు అసలు మండల కమిషన్ సిఫారసులలో మండల కమిషన్ తయారు చేసినటువంటి ఏదైతే ఈ కింది తరగతులు ముస్లిం కింది తరగతులటువంటి వాళ్ళు అందరూ ఓబీసీ కేటగిరీ కిందనే ఉన్నారు. మరి ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ కుల వ్యవస్థ యొక్క దుర్మార్గాలను తట్టుకోలేకనే హిందూ మతం నుంచి వెళ్ళిపోయినామని మీరు చెప్తున్నారు కదా. మరి ఇస్లాం మతంలో కులాలు ఎక్కడివి అనేటువంటి మాట ఒకటి ఆర్గ్యుమెంట్గా బీజేపీ సపోర్టర్స్, ఆర్ఎస్ఎస్ సపోర్టర్స్ మాట్లాడతారు. ఎందుకున్నాయండి? ఈ దేశంలో నుంచి కులాన్ని అమెరికాకి, జర్మనీకి, జపాన్కి ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఏ దేశం పోతే అక్కడికి మోసుకుపోతున్నారు కదా. మరి ఈ దేశంలోకి వచ్చినటువంటి ఇస్లాంలో అనేక సంవత్సరాలుగా అనేక తరాలుగా ఒక వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మతం మారిన తర్వాత అదే వృత్తి ఆధారంగా ఈనాటికి కూడా జీవిస్తున్నారు. వాళ్ళు అణచబడ్డ తరగతులు కానీ వాళ్ళు ఉన్నారు. కనుక బీజేపీ చెప్తున్నటువంటి ఈ తర్కం అనేటువంటిది చాలా తప్పుడు తర్కం. ఇంకొక మాట చెప్పాలనంటే ఇది మీరు మన చరిత్రలోకి వెళ్ళి కనుక చూసినట్లయితే 1918లో సోలాపూర్లో బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే బ్రాహ్మణేతరులు అట్లాగే శూద్ర కులాల వాళ్ళు బాంబే ప్రావిన్స్ లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి రావాలని ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరుతున్నారు. మరి వీళ్ళందరూ ఆ కౌన్సిల్లోకి వచ్చి ఏం చేస్తారు అంటే చేపలు పట్టేటువంటి వాళ్ళు వచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్లో చేపలు పడతారా? బట్టలు కుట్టుకునేటువంటి దర్జీలు వచ్చి కౌన్సిల్లో మిషన్లు వేసుకొని బట్టలు కుడతారా? లేకపోతే భూమిని దున్నేటువంటి రైతులు వచ్చి ఆడ ఏమన్నా కౌన్సిల్ను పలగదున్నుతారా? పొగాకు అమ్ముకునేటువంటి వాళ్ళు వచ్చి కౌన్సిల్లో పొగాకు అమ్ముకుంటారా అని చెప్పేసి చాలా అవమానకరమైనటువంటి రీతిలో తిలక్ ఆ రోజు మాట్లాడాడు. తిలక్ మనకు తెలుసు, తిలకు ఒక చిట్పవం బ్రాహ్మణుడు. ఆయన స్వతంత్రోద్యమంలో ఉన్నప్పటికీ కూడా సామాజిక అంశాలలో చాలా తిరోగమనమైనటువంటి నాయకుడు తిలకు ఆ రోజు ఉన్నటువంటి సామాజిక నేపథ్యంలో నేరుగానే బ్రాహ్మణేతర కులాలని, శూద్ర కులాలని ఆ రోజు నేరుగా అట్లా మాట్లాడాడు. ఈరోజు బీసీ కులాలకి చట్టసభలలో ప్రాతినిధ్యానికి సంబంధించింది కానీ, విద్యాపరమైనటువంటి ప్రాతినిధ్యం కానీ, వాళ్ళ సామాజిక వెనుకబాటుతనానికి సంబంధించినటువంటివి కానీ మనం చూసినప్పుడు ఈరోజు బీజేపీ నేరుగా అట్లా మాట్లాడలేదు కనుక ఇప్పుడు ఒక సాకు తీసుకొచ్చి ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వకూడదు అన్నటువంటి ఒక సాకు చూపించి బీసీ రిజర్వేషన్లను ముందుకు రాకుండా చేసేటువంటి కుట్రలో భాగంగా బీజేపీది చేస్తుంది. కనుక బీజేపీ మాట్లాడుతున్నటువంటి బీసీ వ్యతిరేకమైనటువంటి వాదం ఏదైతుందో ఇది సరైనటువంటిది కాదు. ముఖ్యంగా బీసీ తరగతులకు చెందినటువంటి సోదరులు, సోదరిమణులు, మిత్రులందరూ కూడా గమనించాల్సింది ఇది పూర్తిగా బీసీ వ్యతిరేకమైనటువంటి నినాదం. బీసీలకు రిజర్వేషన్లు అందకూడదు అనేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈరోజు బీజేపీ మాట్లాడుతుంది. కనుక బీసీ రిజర్వేషన్ల పట్ల వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఓబీసీ రిజర్వేషన్ల భాగంగా ముస్లింల రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ముస్లింల రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటివి వాళ్ళు ఉన్నటువంటి ఇప్పుడు తమిళనాడులో కానీ, రాజస్థాన్లో కానీ, మహారాష్ట్రలో కానీ 50% మించి రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఎందుకు రిజర్వేషన్లు అదనంగా అమలు జరగదు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకమైనటువంటి నువ్వు రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళకేం రిజర్వేషన్ కల్పించడం కోసం నీ నిబద్ధతను చాటుకుంటావు అంటే ఎందుకు? వాళ్ళు నీ సామాజిక తరగతి అని చెప్పా. కనుక బాలగంగాధర్ తిలక్ కావచ్చు, లేకపోతే తర్వాత పీష్వాల నుంచి మొదలు పెట్టుకొని బాలగంగాధర్ తిలక్ నుంచి మొదలు పెట్టుకొని ఆర్ఎస్ఎస్ యొక్క మూల పురుషులు పితామహులైనటువంటి ఎడ్గేవార్ కానీ, లేకపోతే గోల్వార్కర్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి సర్సంఘ్ చాలకులు కానీ వీళ్ళందరూ చిట్పవన్ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి వాళ్ళే. కనుక ఈ రిజర్వేషన్లు, రాజ్యాంగం, ప్రజాస్వామికమైనటువంటి విలువలన్నింటికి కూడా బీజేపీ అనేటువంటిది వ్యతిరేకమైనటువంటిది. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి కుతంత్రాలు, కుట్రలు చేస్తూ బీసీ రిజర్వేషన్లు వెనుకగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే ఇది ఎట్లున్నదని అంటే బీసీ రిజర్వేషన్లు మాకు ఓకే, కానీ ముస్లింల కంటే ఇవ్వద్దు అనేటువంటి మాట ఎట్లుందంటే తెలంగాణలో పచ్చిగా చెప్పాలంటే తిట్టని పొర గాడిది కొడుక అని అంటారు చూసినావా? ఇగో ఆ రకంగా బీసీ రిజర్వేషన్లను వెనుక కొట్టేటువంటి కుట్ర ఇది. కనుక బీసీలకి స్థానిక సంస్థలనే కాదు చట్టసభలలో కూడా బీసీలకి రిజర్వేషన్లు
42% అమలు జరపాల్సిన అవసరం ఉంది. 42% తక్కువ బీసీ జనాభాలతో చూసినప్పుడు. కానీ ఇప్పుడు 56% తెలంగాణ ప్రభుత్వం సామాజిక సర్వే చేస్తే తెలంగాణలో 56% బీసీలు ఉన్నట్టుగా లెక్కలు తేలినాయి. ఒకవేళ దాంట్లో 10% రిజర్వేషన్లు ముస్లిమ్స్ అనన్నా ఆ లెక్కను చూసుకున్నప్పుడు కూడా ఏమి ఇవ్వాలి? 46% రిజర్వేషన్లు ఇవ్వాలి కదా! కానీ రాష్ట్ర ప్రభుత్వం 42% అడిగింది కదా! సరే దాంట్లో చూసుకున్నప్పుడు మెరుగైనటువంటిదే కదా! మరి ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారంటే ఎంత శాతం పెరుగుతున్నాయి? ముస్లింలకు 10% తీసేస్తే 5% పెరుగుతున్నాయి కదా! అని చెప్పేసి అంటారు. మనకు గుర్తుండాలే ఈ దేశంలో వాజ్పేయి ప్రభుత్వం ఒక్క సీట్ లేకుండా ప్రభుత్వం పడిపోయింది. కొన్ని సెకండ్ల తేడాతోటి కల్పనా చావ్లా చనిపోయింది రోదసి నుంచి కిందికి వస్తుంటే. 5% రిజర్వేషన్లు అనేటువంటివి తక్కువేం కాదు. అన్నింటికన్నా మించి ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అనేటువంటిది ఈ దేశం యొక్క ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని పెంచేటువంటి ఒక డిమాండ్గా ముందుకు వస్తుంది. కనుక భవిష్యత్తులో ఈ రిజర్వేషన్ల యొక్క కోట 50% మించకూడదు అని అంటే మరి పూజారి వర్గం 100% రిజర్వేషన్లు అమలు జరుపుతున్నారు కదా! మరి రోడ్లు సఫాయి కార్మికులుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా నూటికి ఈ మధ్య కాలంలో హిందూ పత్రిక ప్రచురించింది 98% దళితులే సఫాయి కార్మికులుగా పనిచేస్తున్నారు. మరి ఈ 100% రిజర్వేషన్లు వాళ్ళకి ఎందుకు అమలు చేస్తారు? మరి ఆడ 100% రిజర్వేషన్లు ఆడెందుకు అమలు జరుగుతున్నాయి? కనుక రేపు భవిష్యత్తులో ఈ 50% రిజర్వేషన్ కోట ఏదైతే అంటే రిజర్వేషన్లు 50% దాటకూడదు అనేటువంటి నినాదం కూడా అది రిలవెన్స్ కాదు. కనుక దాన్ని కూడా పెంచాలి. ఎవరైతే ఎంత శాతం ఉన్నారో అంత శాతమైనటువంటి రిజర్వేషన్లు అనేటువంటిది పెంచాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక రెండోది ఏమంటారంటే ఉద్యోగాలు అసలు ప్రభుత్వ ఉద్యోగాలే వస్తలేవు. రిజర్వేషన్లతో ఏం చేసుకుంటాం అనేటువంటి ఆర్గ్యుమెంట్ కూడా కొంతమంది మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు రాజ్యాంగంలో 4 రకాలుగా వర్గీకరించారు. ఒకటి పార్లమెంట్లో రిజర్వేషన్లు, అసెంబ్లీ రిజర్వేషన్లు, ఆ తర్వాత విద్యాపరమైన రిజర్వేషన్లు, ఉపాధిపరమైన రిజర్వేషన్లు. ఈ 4 తరహా రిజర్వేషన్లు ఉన్నాయి. ఒక ఉపాధిని ఒక్కదాన్ని చూపించి మొత్తం రిజర్వేషన్లను వ్యతిరేకించేటువంటి వైఖరి కూడా సరైనటువంటిది కాదు. అయితే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి బీసీ రిజర్వేషన్లకు తేడా ఉంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా అవి సంక్రమించినాయి కనుక అక్కడ సమస్య లేదు. స్థానిక సమస్యల నుంచి మొదలు పెట్టుకొని పార్లమెంటు దాకా అవి అమల్లో ఉన్నాయి. కానీ బీసీలకి రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ రచన కమిటీలో డ్రాఫ్టింగ్ కమిటీలో 20 మంది సభ్యులుంటే 20 మందిలో 11 మంది బ్రాహ్మణులు ఉన్నారు. 2 సింధీలు ఉన్నారు, 2 ముస్లిమ్స్ ఉన్నారు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు దళితుడు ఉన్నాడు. కానీ ఓబీసీలకి ఒక్కరు కూడా ప్రతినిధి లేరు భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీలో. ఆ తర్వాత కాలంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఆర్టికల్ చేర్చడం, ఆ తర్వాత కాకా కలేల్కర్ కమిషన్ రావడం, ఆ తర్వాత జరిగినటువంటి క్రమంలో మండల్ కమిషన్ రావడం, వీటన్నింటి ఫలితంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకి ఒక పార్లమెంటు యొక్క చట్టబద్ధతను కూడా రేపు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సోదరులందరూ కూడా బీసీ సోదరులు మాత్రమే కాదు, మిగతా ప్రజాస్వామికవాదులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరు కలిసి ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వాటి అమలు కోసం ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సన్నాయి నొక్కుతున్నటువంటి ఈ బీజేపీ వైఖరి ఏదైతే ఉందో అది పూర్తిగా బీసీ వ్యతిరేకమైనటువంటి వైఖరి. కనుక బీసీ రిజర్వేషన్లు అమలు జరిగేంత దాకా కూడా మనందరం కూడా ఈ రిజర్వేషన్ల అమలు కోసం మనం పట్టుబట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం కోరుతూ ధన్యవాదాలు.